గత ప్రభుత్వ హయాంలో విద్యను నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విద్యకు పెద్దపీట వేస్తున్నారని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. గంభీరావుపేట మండలంలో కొత్తపల్లి, లింగన్నపేట, మల్లారెడ్డిపేట గ్రామంలోని నూతన అంగన్వాడీ భవన నిర్మాణాలకు ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గంభీరావుపేట మండలానికి 12 అంగన్వాడీ కేంద్రాలు, నూతన గ్రామ పంచాయతీ హెల్త్ సెంటర్కు మండలానికి 1,40,00,000 వ్యయంతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కుమిరిశెట్టి విజయ, తిరుపతి మండల అధ్యక్షులు అమిత్, కాంగ్రెస్ నాయకులు పరశ హనుమాన్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాట నర్సయ్య, అంగన్వాడీ సిడిపిఓ ఉమారాణి, పంచాయతీరాజ్ అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ రాజేందర్, కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను సిడిపిఓ సిరిసిల్ల ప్రాజెక్టు నుంచి మాట్లాడుతున్నాను. మనకు కొత్తగా ఇప్పుడు మన సిరిసిల్ల మొత్తం ప్రాజెక్టు పరిధిలో 31 అంగన్వాడీ సెంటర్స్ కొత్తగా శాంక్షన్ అయినాయి. ఈ శాంక్షన్ చేయించినటువంటి సార్ వాళ్ళందరికీ కూడా మన మహేందర్ రెడ్డి సార్ గారికి, కలెక్టర్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొత్తగా అంగన్వాడీ సెంటర్లు నమోదైనందున మనకి కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత తర్వాత కొత్త మోడల్లో మనకి ప్రీ స్కూల్ విద్యను కూడా అందిస్తూ మంచిగా ఇంకా నడిపిస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసినటువంటి మహేంద్రన్న గారికి, అమిత్ గారికి, హనుమాన్లన్న గారికి, వచ్చేసిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ప్రభుత్వం చేపట్టిన స్కూళ్ళను ముందుగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా అన్ని అందించడం ద్వారా మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన చిన్నపిల్లలకి స్కూళ్ళు వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తుంది మన ప్రభుత్వం. ఇంతకుముందు కూడా హాస్టళ్ళు వాటిలో పెంచినటువంటి అన్ని మన ప్రభుత్వానికి దక్కుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లింగనపేట గ్రామంలో 4 అంగన్వాడీ కేంద్రాలు శాంక్షన్ చేయించినందుకు మన మహేందరన్న గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని మేము తెలియడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు 4 అంగన్వాడీ కేంద్రాలు మాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇంచుమించు 32 అంగన్వాడీ కేంద్రాలను ఈ యొక్క సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ పరిధిలో ప్రారంభించడానికి మనకు అన్ని కూడా అనుమతులు రావడం జరిగింది. గంభీరావుపేట మండలంలో 12 అంగన్వాడీ కేంద్రాలకు, కొత్తపల్లిలో 3, అలాగే లింగనపల్లిలో 4, 2 మల్లారెడ్డిపేటలో, సిరిగాదలో, గోరంటాల్లో ఇలా 12 గ్రామాల్లో ఇవాళ ఇంచుమించు 12 అంగన్వాడీ కేంద్రాలను, ఒక అంగన్వాడీ కేంద్రానికి 12 లక్షల చొప్పున దాన్ని శాంక్షన్ చేయడమే కాకుండా ముచ్చర్లకు ఆ తండాలో కొత్త గ్రామ పంచాయతీకి 20 లక్షలతోని గ్రామ పంచాయతీ బిల్డింగ్ను, అంతేకాకుండా లింగన్నపేట గ్రామంలో సబ్ సెంటర్ను, హెల్త్ సబ్ సెంటర్ కూడా 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఇంచుమించు ఈ యొక్క గంభీరావుపేట మండలానికి 1,40,00,000 రూపాయలను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ